అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ వేదికగా ప్రభుత్వానికి రైతులు ఏం సూచనలు చేస్తారని ఉదయం ఒక క్వశ్చన్ పెట్టినాం. ఆ క్వశ్చన్కి చాలామంది ప్రభుత్వానికి సూచనలు చేసిండ్రు. వాళ్ళ అనుమానాలు, డౌట్స్ అవన్నీ కూడా చాలా పెట్టిండ్రు. ఇది ప్రభుత్వానికి నిజానికి రీచ్ కావాలని కోరుకుందాం. 2 లక్షల రుణమాఫీ రూల్స్ నిబంధనల విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు, కామెంట్ రూపంలో చెప్పండి అని మనం ఒక క్వశ్చన్ పెట్టినాం. ఆ కామెంట్కి ఏమిటంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు కూడా జీతం 5 ఎకరాల లోపు ఉన్న వారికే ఇవ్వాలి. ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా జీతం 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలంట. లేకుంటే 10,000 రూపాయలు మాత్రమే జీతం ఇవ్వాలి. మన దగ్గర 4 లక్షల రూపాయలు ఉంది ఎమ్మెల్యేలకు. ఎంపీల కంటే తక్కువ ఉంటుంది. ఎమ్మెల్సీలకు 2.5 లక్షలు ఉంటుంది. వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని ఎవరు పెట్టిండ్రు? ఆల్ వీడియోస్ అని ఎవరు యూజర్. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. వారందరూ 2018కి ముందే లోన్ తీసుకున్నవారు. వారందరికీ మాఫీ వర్తింపయ్యేలా చూడాలి. మరియు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాఫీ అయిన వారందరికీ మళ్ళీ ఈ ప్రభుత్వంలో మాఫీకి అర్హులు కావడం జరుగుతుంది. దీనివల్ల మిగతా రైతులకు అన్యాయం జరుగుతుంది. కావున సరైన ఎంక్వైరీ చేసి మాఫీ కాని రైతులు అర్హులుగా ప్రకటించాలి. నిజంగా ఇది సీరియస్. ఆయన అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్. ఎవరు ఈ క్వశ్చన్ అడిగింది? యాదగిరి యాదవ్. చాలా సూపర్ క్వశ్చన్ అడిగారు యాదగిరి యాదవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదు. ఎప్పుడు? కేసీఆర్ గవర్నమెంట్లో 2018 వాళ్ళ కట్ ఆఫ్ డేట్ ప్రకారం 99,000 వరకు అయింది. వాళ్ళందరూ మళ్ళీ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దీనిలో వాళ్ళు ఎలిజిబుల్ అయినారు. కానీ అప్పుడు వీళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు కదా, డిసెంబర్ 12, 2018 అని. అంతకన్నా ముందు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నాట్ ఎలిజిబుల్. అంతకుముందు లోన్ తీసుకొని మాఫీ అయిన వాళ్ళు మళ్ళీ ఎలిజిబుల్. అంటే అప్పుడు అయిన వాళ్ళే ఇప్పుడు ఎలిజిబుల్. కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరికైతే రుణమాఫీ అయిందో ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్. అప్పుడు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు అన్ఎలిజిబుల్. ఇది కరెక్ట్ క్వశ్చన్. దీని మీద గవర్నమెంట్ నిజంగానే మరి ఎందుకు వాళ్ళు 2 సార్లు అనర్హులుగా 2 సార్లు వాళ్ళకు లబ్ధి చేకూరకుండా ఉండాలి? ఖచ్చితంగా లబ్ధి చేకూరాలి. వాళ్ళకు అందరికీ లబ్ధి చేకూరాలి. యాదగిరి యాదవ్ గారు చాలా కరెక్ట్ క్వశ్చన్ చేసిండ్రు. మరి గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అవుతుందో చూద్దాం. 5 ఎకరాల లోపు ఉన్న వారికే ఇవ్వాలి. అలాగే రైతు భరోసా రద్దు చేసి పంటకు బోనస్ ఇవ్వాలి. ఎరువులు సబ్సిడీ 50%తో కేసీఆర్ల సినిమా హీరోలకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు, పెద్ద వ్యాపారాలకు ఇవ్వద్దు. గుడ్ సజెషన్. 2018 ముందున్న లోన్లు కూడా మాఫీ చేయాలి. కట్టలేక ఈఎంఐ అయిన వారికి కూడా వర్తించాలి. రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు పెడితే చాలామంది నష్టపోతారు. కుటుంబం అంటే భార్య, భర్త ఉంటుంది. కానీ అయ్యా, అమ్మ, కొడుకు, కోడలు ఇలా ఉండకూడదు. ఇక మేనిఫెస్టోలో ఎలా చెప్పిందో అలా చేయాలి. మేనిఫెస్టోలో డిఎన్ఆర్ 3020 మేనిఫెస్టోలో పెట్టినట్టంటే అందరికి కావాలి. ఇంకా దానిలో రూల్స్, కండిషన్స్ ఏమి ఉండవు. తర్వాత జీకేఆర్ అడుగుతున్నారు, కట్ ఆఫ్ డేట్ మార్చి ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ చేయకుండా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అన్ని రకాల రైతు రుణాలు మాఫీ చేయాలని జీకేఆర్ గారు అడుగుతున్నారు. ఇక అంజన్ గారు అడుగుతున్నారు, ఎలక్షన్కు ముందు షరతులు వర్తిస్తాయి అంటే బాగుండేది. రైట్. గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రుణమాఫీ ఇవ్వకూడదు. ఆల్రెడీ ఇస్తలేదు గవర్నమెంట్, అదే చెప్పింది కదా. సుధాకర్, పెంతాల సుధాకర్, సివిల్ ఆర్కేజీ అనేది పాస్బుక్ పెట్టి గోల్డ్తో లోన్ తీసుకునేవి కూడా మాఫీ చేయాలని కోరుతున్నాం. గవర్నమెంట్కి సజెషన్ ఇది. రైతులు, వ్యవసాయం చేసే వారికి ఐటీ మినహాయించాలి. ఎవరు అడుగుతున్నారు? తెలుగు సత్యయ్య. అంజన్న అడుగుతున్నారు, 2018 డిసెంబర్ నుంచి అంటే ఎలా? 2018 జూన్లో తీసుకున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ అందరికీ చేయలేదు. కనీసం రేవంత్ రెడ్డి అయినా చేస్తే బాగుంటుంది. తిరుపతి గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయాలి. తర్వాత మారెడ్డి దామోదర్ అడుగుతున్నారు, అప్పు తీసుకున్న వారికి మాత్రమే కాదు, తీసుకొని రైతులకు సుమారు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఇది ఒక కొత్తగా ఉంది. అంటే రుణమాఫీ చేస్తున్నారు కదా రైతులు, అప్పు తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ జరుగుతుంది. అప్పు తీసుకున్న వాళ్ళకి ఏంది బెనిఫిట్ అంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు. దామోదర్ గారు అడుగుతున్నారు ఆ క్వశ్చన్. ఇక ఆగస్టు వరకు అంటున్నది కదా, ఓపిక పట్టకుంటే ఎట్లనే అన్న, ఆగస్టు ఇకపై మాఫీ చేయకుంటే అప్పుడు అనదలుచుకుందేమో అప్పుడు అందాము. ఆగండి ఆగస్టు 15 దాకాని ఎవరో యూజర్ ఇది. తర్వాత జీ బాబు రాంపూర్, యూ హ్యావ్ ఏ కీప్ యువర్ ప్రామిసెస్ టు ద పీపుల్ బిఫోర్ గోయింగ్ టు ద ఎలక్షన్ పోయేటప్పుడే చెప్పాలి కదా అని చెప్పి రాంపూర్ నుంచి బాపు అడుగుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ రైతుకు రుణమాఫీ చేయాలి, అప్ టు 7 to 10 ఎకర్స్ వాళ్ళకి అని ఎవరు అడుగుతున్నారు? సూరిశెట్టి శ్రీను అనే పర్సన్ అడుగుతున్నారు. ఇక రెడ్యూస్ జిఎస్టీ ఆన్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, ప్రశాంత్. చందుబాబు, చేతగాని గవర్నమెంట్ అని పెట్టారు. కృష్ణానాయక్, ఏ పథకమైనా రేషన్ కార్డు అంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్ ముందు అందరికీ ఏం చెప్పి ఇప్పుడు చేయకపోవడం మోసం చేయడం కదా. రేషన్ కార్డు ఎందుకు రూల్స్ పెడుతున్నారని అడుగుతున్నారు. మురళీధర్ రెడ్డి అడుగుతున్నారు,
పంట రుణాలు రైతులు అందరికీ ఇన్వాలిడ్ అసలైన రైతులకి వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, అదే అందరికి ఇవ్వకండి, వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వండి అని మురళీరెడ్డి గారు అడుగుతున్నారు. గంగాధర్ నెల్ల తప్పకుండా సీఎం చేస్తాడు, మంచిది. నర్సిరెడ్డి 5 acres బిలో వాళ్ళకి ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్, లాయర్స్, డాక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవ్వవద్దు, ఆల్రెడీ అది ఉంది బ్రదర్, చర్చ ఉంది. నర్సిరెడ్డి గారు. జాడీ వెంకీ కండిషన్స్ గవర్నమెంట్ అంటే కండిషనల్ గవర్నమెంట్ అంటే బాగుంటుంది, బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ముందు చెప్పలే, ఇప్పుడు ఏంది కండిషనల్ గవర్నమెంట్ అని పేరు పెట్టమంటున్నారు. 2018కి ముందు ఉన్నవి మాఫీ చేయాలి, గోల్డ్ లోన్ మాఫీ చేయాలి. అయ్యా సామి ముందు జర నిరుద్యోగులను పట్టించుకోండి. ఎంఎస్ అదే సార్, 2018కి ముందు రుణాలు మాఫీ కాలేదు సార్, హౌసింగ్ లోన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పే చేస్తున్నాము. వాస్తవానికి మాకు ఇన్కమ్ లేదు, బ్యాంక్ లోన్ కోసమే అలా ఇన్కమ్ ఎక్కువగా చూపించి 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పే చేశాము. మాకు రూల్స్ తెలియదు, సో పిఎం కిసాన్ లింకు పెట్టొద్దు సార్ అని అడుగుతున్నారు. ఎవరయ్యా? అంజయ్య, ఒంగూరు అంజయ్య అని అడుగుతున్నారు. ఒంగూరు అంజయ్య. మాఫీ అప్ టు June 2024 ఇప్పటిదాకా తీసుకునే ఇవ్వమని అడుగుతున్నారు. ఫ్రీ ఐటీ కట్టేవాళ్ళు రుణాలు మాఫీ చేయాలి, రేషన్ కార్డు లింకు పెట్టొద్దు. తర్వాత మహేందర్ తొలుపునూరి, గత గవర్నమెంట్ 2017లోనే మాఫీ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేయాలి, అవన్నీ చేయమని అడుగుతున్నారు. పంట రుణం అయితే చాలు, 2 lakhs అబో అంత ఉన్న 2 lakhs మాఫీ చేయాలి, టైం బాండ్ లేకుండా అంటే ఈ డెడ్ లైన్లు కట్ ఆఫ్ డేట్స్ లేకుండా 2 లక్షల పైన ఉన్నా కూడా చేయాలని అడుగుతున్నారు. ఇంకేమడుతున్నారు? ల్యాండ్ లేని వాళ్ళకు గోల్డ్ లోన్ ఉంటే మాఫీ చేస్తే దేవుడితో సమానం. యూజర్ ఎవరు? ముందు రైతు బంధు ఇవ్వాలి, 2 లక్షలు ఉన్న అందరూ రైతులకు చేయాలి, కట్ ఆఫ్ డేట్ అవసరం లేదు. ఎవరు అడుగుతున్నారు? శివరాజ్ ఫోటోగ్రఫీ. తర్వాత బిల్లకుంటి కవిత, 2018 జనవరి టు 2023 డిసెంబర్ వరకు రుణమాఫీ ఏమని అడుగుతున్నారు. చాలా సూచనలు వచ్చినాయి, చాలా కామెంట్స్ వచ్చినాయి. సార్ 2018 ముందు తీసుకున్న వాళ్ళు రైతులు కాదా? కేసీఆర్ చెయ్యకనే కదా 2 లక్షలు అప్పు ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ మోసం చేస్తున్నాడు, ఆల్రెడీ అయిన వాళ్ళకే మళ్ళీ రుణమాఫీ. సేమ్ ఇందాక అయిపోయిన లాజిక్ అది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేయాలి, నో కటింగ్స్ మెన్షనింగ్ సెట్ ఆఫ్ రూల్స్, అమేజింగ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా అన్నట. అందరికీ రుణమాఫీ చేయాలి. రమేష్. రవికుమార్, ఈ కట్ ఆఫ్ డేట్ కాకుండా 2 లక్షలు ఉన్న ఎన్ని వరకు ఉంటే వాళ్ళకి చేయాలి. ప్రభుత్వం ఐటీ కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న వారికి కూడా నిజమైన వాళ్ళు ఇవ్వాలి, వీరికి మినహాయింపు ఇస్తే కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా అందరికీ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ విషయంలో పునరాలోచించాలి, నిజమైన రైతులకు రుణమాఫీ చేయాలని మోతే రవికుమార్ అడుగుతున్నారు. అంటే వాళ్ళకి చేయకపోతే వీళ్ళందరికీ చేయొచ్చు కదా, గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి ఎట్లా చేయమంటున్నారు కదా, రుణమాఫీ చేయాలి. ఇక దీనిలో ఇంకొక ఏంటంటే, ఒకవేళ 2 లక్షల కన్నా పైన ఉందనుకో లోన్, 2.5 lakhs ఉంది, సరే అన్నిట్లో మీరు పెట్టిన అన్ని రూల్స్ ఎలిజిబుల్ అయినా కానీ లోన్ మాత్రం 2.5 lakh ఉంది. మీరు పెట్టిన 5 ఎకరాల లోపు ఉంది, వైట్ రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి, 2.5 lakh లోన్ ఉంది. అప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందా, కేవలం 50,000 రూపాయలు మాత్రమే మిగులుతుందా అనేది ఒక డౌటు చాలామంది రేజ్ చేసిండ్రు. అది కామన్గా అక్కడ ఇక్కడ మనకు అనిపించింది. ఎనివే, ఇవి రైతుల నుంచి ప్రభుత్వానికి వచ్చిన సజెషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద వేసిన ప్రశ్నలు అనుకోవచ్చు, రైతులకు అనుమానాలు అనుకోవచ్చు. చూద్దాం దీనికి క్లారిఫై అవుతుందా. దీన్ని ప్రభుత్వం దృష్టికి పోయే వరకు మనం ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు కూడా ఈ రూల్స్ మిగతా విషయాల్లో ఏమైనా పునరాలోచన చేస్తామో చూద్దాం. ప్రభుత్వానికి చేరే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.